కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా? ప్రభుత్వం అరెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఎందుకంటే గవర్నర్ అనుమతి కూడా వచ్చింది కాబట్టి. పదే పదే అరెస్ట్ అని చెప్పడం వెనుక ఏ ఉద్దేశమై ఉండవచ్చు? అది పరోక్షంగా బ్లాక్మెయిల్ చేయడం కూడా కావచ్చు కదా. రేవంత్ రెడ్డి ఈ ఏడాది కాలంలో చూస్తే కనుక ఆయన నిర్ణయాలు, ఆయన మాట్లాడుతున్న మాటలు, బహుశా ఆయన అంతరంగాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే బాగా ఇమ్మెచ్యూరిటీ ఉంది, అపరిపక్వత అనేది బాగుంది, ఫెయిల్యూర్స్ కూడా చాలా ఉన్నాయి. కేసీఆర్ లేదా కేటీఆర్ అరెస్ట్ అయితే కనుక బీఆర్ఎస్ హరీష్ రావు ఒక్కరు అంటే ఆయనకి అల్టిమేట్గా అవడం అనే ఒక ఆర్గ్యుమెంట్, రెండవది డిస్టర్బ్ అవుతుంది బీఆర్ఎస్ అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది బయట. ప్రజలకు ఉండాల్సినంత స్థాయిలో కోపం కేసీఆర్ మీద లేదు. రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య ఇప్పటికీ వారి కోఆర్డినేషన్ ఉండట్లేదు. కోఆర్డినేషన్ అయితే లేదు. ఎందుకు లేదు అంటే ఈవెన్ బీజేపీతో కూడా మంచి సయోధ్యం ఉంది రేవంత్ రెడ్డి. కొద్దిమంది అంటున్న మాట అంటే మూసి పునరుజ్జీవం అనే ప్రాజెక్టు కనుక చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పరోక్షంగా ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆంధ్రాకు అనుకూలంగా ఆ రిజల్ట్స్ ఉంటున్నాయి. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక జీవో ఇచ్చి అధికారికంగా ఎందుకు చేయలేదు? ఏ తల్లికైనా జీవో ఇచ్చారా? భరతమాతకు జీవో ఉందా? భరతమాతకే జీవో లేనప్పుడు తెలంగాణ తల్లికి జీవో ఎందుకు? కేసీఆర్ ఇయ్యనందుకు నేను తప్పట్టట్లేదు, రేవంత్ రెడ్డి ఇచ్చి తప్పుదారి పట్టించినందుకు నేను తప్పడుతుంది. అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ హాజరు కావట్లేదు, పదే పదే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, ఎందుకు వెళ్ళట్లేదు? ప్రతిపక్ష నాయకునిగా ఆయన గౌరవం దక్కనప్పుడు వచ్చి ఎందుకు తను ఇక్కడ తన ఇమేజ్ని దెబ్బతీసుకోవాలి? నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం జరగబోతుంది అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య 2-3 రోజుల్లో కేటీఆర్ అరెస్టు తప్పదు, అరెస్ట్ కాబోతున్నారు, A1 ఇట్లా పెద్ద పెద్ద హెడ్డింగ్తో వార్తలు వస్తున్నాయి పత్రికల్లో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. నిజంగానే ఈ ఇరిగేషన్ మీద కమిషను, విద్యుత్ మీద కమిషన్లు, ఈ రిపోర్ట్లు, ఫార్ములా రేసు ఇవన్నీ కలుపుకొని నిజంగా అరెస్టులు ఉండబోతున్నాయా? తెలంగాణ రాజకీయం ఎట్లా ఉండబోతున్నది? ఈ విషయాల గురించి మాట్లాడదు మన దగ్గర సామాజిక రాజకీయ అంశాల విశ్లేషకులు, చరిత్రకారులు వి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే కూర్చోన్న. స్ట్రైట్ క్వశ్చన్ సార్, కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా? ఎందుకు ఈ చర్చ జరుగుతున్నది, ఏమిటి? అంటే గవర్నర్ నుంచి అనుమతి తీసుకున్నారు కాబట్టి ఫార్ములా ఈ రేస్ సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి ప్రభుత్వం నోటీస్ చేసింది. దాని మీద ఎంక్వైరీకి వాళ్ళు ఏసీబీకి ఇచ్చారు. సో అది అవినీతి ఉందా లేదా అనేది ఏసీబీ విచారణలో తేలుతుంది. బట్ కేటీఆర్ గారు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే డబ్బులకు సంబంధించి ఏ రకమైన అవినీతి జరగలేదు, కొన్ని ల్యాప్సెస్ ఉన్నట్టు కనబడుతున్నది. ఏదంటే అనుమతి తీసుకున్న విషయంలో కానీ, ఆయన హెచ్ఎండిఏ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కానీ, ఇట్లాంటి కొన్ని స్వతంత్రంగా తను మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆ పవర్ని ఆయన ఉపయోగించుకున్నాడు. బట్ ఇవి కరెక్టా కాదా అనేది ఎంక్వైరీలో మాత్రమే తేలుతుంది. బట్ అది ఏసీబీకి ఇవ్వడం కరెక్టా, లేకుంటే ఇంకొక ఆర్గనైజేషన్తో ఎంక్వైరీ చేయించాలా, ఇట్లాంటి అంశాలన్నీ ఉంటాయి. బట్ ఒకటైతే క్లియర్ ఏంటంటే ప్రభుత్వం అరెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఎందుకంటే గవర్నర్ అనుమతి కూడా వచ్చింది కాబట్టి. ప్రభుత్వం అడిగితేనే గవర్నర్ అనుమతి ఇచ్చారు. అవును, అది ఏసీబీకి వాళ్ళు రెఫర్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ అయిందని అన్నారు. కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. లేదా విచారణకని పిలిచి అవినీతి మానిటరీ పరంగా, డబ్బు పరంగా అవినీతి జరగలేదు కాబట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా అనుకోవచ్చు. అది ముఖ్యమంత్రి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఏసీబీ ముఖ్యమంత్రి ఇచ్చే డైరెక్షన్లే పనిచేస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేయమంటే చేయడానికి స్కోప్ పెట్టుకున్నారు. ఓకే, లేదు పిలిచి ఎంక్వైరీ చేసి వదిలేయమంటే కూడా వదిలేయచ్చు. కానీ వాళ్ళు జరుగుతున్న పరిణామాలు చాలా వేగంగా పీసీ ఘోష్ బహుశా మీకు కూడా మీరు ఒకసారి వచ్చినట్టు 2 times వెళ్ళొచ్చినట్టుంది. విద్యుత్ సంబంధించిన వాటిల్లో ఎవ్రీడే ఒక అంశం పత్రికల్లో వస్తున్నది, ఒక చర్చనే. గత ప్రభుత్వంలో ఇది జరిగిందని చెప్తున్నారు. అంటే ఇది కేసీఆర్ మీద కేసు నమోదైంది, కేసీఆర్ కూడా అరెస్ట్ కావచ్చు అని అంటున్నారు. ఏమిటి ఇది? అంటే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం బుచ్చన్న. నేను ఒకటే చెప్పాను, ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించి కానీ, కాళేశ్వరం విషయంలో కానీ అవినీతిని నిరూపించడం అనేది అసాధ్యం. ఒకటి అవినీతి జరిగిందా లేదా అనేది వేరు విషయం, కానీ సాక్ష్యాలు, ఆధారాలు, అవినీతి ఉందా అనేది పట్టుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే
మనీ ట్రాన్స్ఫర్ అయింది గవర్నమెంట్ సంబంధించిన పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీకి ట్రాన్స్ఫర్ అయింది. ఏది ఎలక్ట్రిసిటీకి సంబంధించినంతవరకు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయింది ప్రభుత్వ సంస్థకే. అట్లాగే బిహెచ్ఎల్కు ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు లేవో వాటిలలో అవినీతికి తావుండదు. ఇప్పుడు ప్రైవేట్ దానికి ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పుడు గ్రీన్కోనో లేకుంటే ఇంకో కంపెనీకో మనీ ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, కిక్ బ్యాక్స్ ఉంటాయి. కానీ ప్రభుత్వంలో కిక్ బ్యాక్స్ ఉండవు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కిక్ బ్యాక్స్ ఇవ్వదు, అదేవిధంగా ఇక్కడున్న ఇది కూడా ఇవ్వదు ప్రభుత్వ రంగ సంస్థలు. అయితే కొన్ని వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎట్లుంటాయంటే, ఇక్కడ బొగ్గే లేదా, బొగ్గు లేనప్పుడు ఇక్కడ ఎందుకు థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలి, బొగ్గు అందుబాటులో ఉన్న కాడ పెట్టవచ్చు కదా, ఈ కోల్ ట్రాన్స్పోర్ట్లో చాలా నష్టం అవుతుంది కదా అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, పవర్ ట్రాన్స్మిషన్లో కూడా లాసెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎందుకు యాదాద్రిని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇక్కడ యాదాద్రి దామర్చర్ల దగ్గర అంటే వీటికి ఈ ఎంక్వైరీలో ఏం తేలుతుంది? ప్రభుత్వం నిర్ణయం అది. అట్లే మేడిగడ్డ అక్కడ ఎందుకు కట్టిండు అంటే ప్రభుత్వ నిర్ణయం అది. అవును, ఏ ప్రయోజనము? ప్రభుత్వ నిర్ణయం కావచ్చు, కానీ ఎవరి ప్రయోజనాలకు ప్రయోజనాలు ఉన్నాయనేది అందరికీ తెలుసు కదా. ఎందుకంటే పైన నీళ్ళ కంటే కింద క్వాంటిటీ ఎక్కువ ఉంది. ఎంత కరువు కాలంలో కూడా మనకు మేడిగడ్డ దగ్గర నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. నీళ్ళ కోసమే కదా అది పోయింది. ఇంకోటి సిడబ్ల్యూసి వద్దన్నది కాబట్టి మేడిగడ్డకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇవి ఆధారాలు అన్నీ ఉన్నాయి, ఎక్కడ వాళ్ళని పట్టుకోవడానికి ఏముంది. తర్వాత డబ్బులు ఎందుకు ఎక్స్ట్రా చెల్లించారు, లేకుంటే ఎందుకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అవసరమైనాయి అంటే భారతదేశంలో రివైజ్డ్ ఎస్టిమేట్స్ లేని ఏ ప్రాజెక్ట్ లేదు. అంటే ఇక్కడ మరి ఆల్మోస్ట్ రెట్టింపు అయింది కదా, 100% కంటే ఎక్కువ పెంచారు కదా. అంటే ఎప్పుడైనా ఎస్టిమేట్స్ ఫీల్డ్ మీద పోయి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసే నాటికి ముందు చేసిన రఫ్ లెక్కలు ఏవి నిలబడవు. కాబట్టి ఆనాడు అక్కడున్న సర్కమ్స్టాన్సెస్ వల్ల పెంచాల్సి వచ్చింది. ఎస్టిమేషన్ పెంచారు. మరి ఆ కాంట్రాక్టర్స్ ఇచ్చిన బిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేది టెస్ట్ చేస్తారు. అంటే అవినీతి ఉన్నా కూడా పట్టుకోవడం అనేది సాధ్యం కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఇక్కడ పదే పదే అరెస్ట్ అని చెప్పడం వెనుక ఏ ఉద్దేశమై ఉండవచ్చు? ఏది ఇప్పుడు రాజకీయాలలో ఏది ఫేర్గా ఉండదు. అంటే అది పరోక్షంగా బ్లాక్మెయిల్ చేయడం కూడా కావచ్చు కదా. బిడ్డ మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మిమ్మల్ని లోపలికి వేస్తాం అంటే కొద్దిగా థ్రెట్. ఆ థ్రెట్ వల్ల మళ్ళీ జైలు పోయి మళ్ళీ ఆడ ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో, కొద్దిగా టోన్ తగ్గించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎట్లుంటాయంటే కొన్నిసార్లు అండర్స్టాండింగ్తో నడుస్తాయి. ఇద్దరు అనుకుంటారు, నేను బుస కొడతా కర్వను, నువ్వు భయపడ్డట్టు చేయి, ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు. కానీ ఇప్పుడున్న నడిచే రాజకీయాలు చూసినట్టయితే ఆ రేవంత్ రెడ్డి అంతరంగం ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటివరకు అయితే స్పష్టత రాలేదు. అరెస్ట్ చేస్తాడా లేకపోతే అరెస్ట్ పేరుతో కాలయాపన చేసి తన పబ్బం గడుపుకుంటాడా అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. హౌస్ కూడా ఆ ఇష్యూ మీదనే ఒక ప్రశాంతత లేకుండా, ఒక స్మూత్గా డిస్కషన్ జరగకుండా ఒకరినొకరు అనుకోవడము, మాట ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ ఏడాది కాలంలో చూస్తే కనుక ఆయన నిర్ణయాలు, ఆయన మాట్లాడుతున్న మాటలు, బహుశా ఆయన అంతరంగాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే బాగా ఇమ్మెచ్యూరిటీ ఉంది, అపరిపక్వత అనేది బాగుంది. ఫెయిల్యూర్స్ కూడా చాలా ఉన్నాయి. ఆయన అమలు చేయలేని విషయాలు కూడా ప్రజల ముందుకు వచ్చి నేరుగా ధైర్యంగా ఒప్పుకునేది కూడా లేదు ఆయనకి. కాబట్టి ఇప్పుడు ఆయన విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పుడు సంక్రాంతి నుంచి రైతు భరోసా కూడా ఇస్తానంటుండు. ఒకవేళ రైతు భరోసా ఇచ్చినట్టయితే ఆయన పట్ల మళ్ళీ కొంత పాజిటివ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో ప్రజలు కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు, అన్ని అప్పులు ఉన్నాయి, బడ్జెట్ లేదు, ఆయన కూడా ఎన్నడూ మంత్రి కూడా కాలే, సరే ఏదో నడిపిస్తాడు నడవని, మళ్ళీ మనకు రైతు భరోసా ఇచ్చిండు కదా అని ఒక ఎక్స్క్యూజ్ చేసే ధోరణి కూడా ప్రజలలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మనం రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఎట్లుంటున్నాయి అనే దాని మీద ఇప్పుడే నిర్ణయానికి రాలేం. రెండవది ఎవరన్నా విమర్శించారనుకో ఈ 1 ఇయర్లో ఏం సాధించిండంటే మరి 10 ఏళ్ళ పాలనను 1 ఇయర్తో ఎట్లా పోలుస్తారు? కేసీఆర్ 9.5 ఏళ్ళలో చేసిన అచీవ్మెంట్ మరి ఒక డైరెక్షన్ ఉన్నదా అంటే డైరెక్షన్ లేకపోతే నేర్చుకుంటాడు. అంటే ప్రజల్లో వస్తున్న పరిపరి విధాల రెస్పాన్స్ ఇట్లున్నది. అంటే నిజంగానే ఇవాళ బీఆర్ఎస్ అనుకుంటున్నట్టు 100% వ్యతిరేకత రాలే. రైతు బంధు ఇవ్వలేదనేది ప్రధాన విమర్శ గ్రామాలలో. అది ఒకసారి వేసాడనుకో, అందుకే కావచ్చు బహుశా క్యాబినెట్లో మినిస్టర్లంతా ఆయనకు అటు చెప్పినట్టు ఉన్నారు. అంటే ఇద్దాం మనం కూడా సంక్రాంతి తర్వాత ఇద్దాం, ఎవరికి తగ్గించేది లేదు,
అందరికి ఇద్దాము అని చెప్పి ఒక మాట అన్నాడు. దాంతో చాలా వరకు పాజిటివ్ అవుతున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ నిలదొక్కునే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ కొందరు అంటున్న మాట ఏమిటంటే ఆ, కేసీఆర్ లేదా కేటీఆర్ అరెస్ట్ అయితే కనుక బీఆర్ఎస్ హరీష్ రావు ఒక్కరు అంటే ఆయనకి అల్టిమేట్గా అవడం అనే ఒక ఆర్గ్యుమెంట్, రెండవది డిస్టర్బ్ అవుతుంది బీఆర్ఎస్ అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది బయట. ఎన్ని రోజులు ఉంటారు జైల్లో? అరెస్ట్ చేస్తే మళ్ళీ విడుదల అవుతారు. ఈ కోర్టు కాకపోతే హైకోర్టు ఉంది, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు ఉంది. వాళ్ళను శాశ్వతంగానే జైల్లో పెట్టలేరు కదా. అరెస్ట్ చేస్తే సింపతి వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు కేసీఆర్కును కేటీఆర్కు విపరీతమైన సింపతి వస్తుంది ఒకవేళ, ఎందుకంటే అవేం నిరూపణ అయ్యేటి లేవు. ఇప్పుడు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఈ కార్లకు సంబంధించింది. నేను మన స్థాయి పెంచడానికి హైదరాబాద్ నగరానికి ఉజ్వల భవిష్యత్తు కోసం చేసిన ప్రయత్నం ఇది. ఇలా నేనేం తిన్నాను, డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేశారు. కాబట్టి ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్లో నేను తిన్నదేం లేదు కదా. సో ఆయన ఒక మంచి పని చేయకపోతే జైల్లో పెట్టిండు అనే ఒక చెడ్డ పేరు రేవంత్ రెడ్డికి వస్తుంది, సింపతి కేటీఆర్కి వస్తుంది. కేసీఆర్ విషయంలో కూడా నీళ్ళు ఇచ్చిండు, ఆయన ఇప్పటికి దేవుడు అనే అంటారు. కొన్ని పొరపాట్ల వల్ల ఆయనను మేము ఓటు వేయలేదు కానీ ఓడిపోతాడని అనుకోలేదనే మాటలు కూడా చాలా వచ్చాయి. బట్ ఏది ఏమైనా కేసీఆర్ ప్రజల మీద కోపం ఉంది కానీ ప్రజలకు ఉండాల్సినంత స్థాయిలో కోపం కేసీఆర్ మీద లేదు. కానీ రేవంత్ రెడ్డి మీద కూడా వ్యతిరేకత వీళ్ళు ఆశించినంతగా, వీళ్ళు ఊహిస్తున్నంతగా అంత లేదు. బట్ రేపు రైతు భరోసా ఇస్తే మళ్ళీ బ్యాలెన్స్ అవుతుందని అనుకుంటున్నాను. అదే లెవెల్ అయిపోతుంది, లెవెల్ అయిపోతుంది. కానీ మనం తెలంగాణలో రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య ఇప్పటికీ వారి కోఆర్డినేషన్ ఉండట్లేదు అనేది ఒక నిజం. అట్లా ఉన్న కోఆర్డినేషన్ అయితే లేదు. ఎందుకు లేదు అంటే, ఒకటి ఫ్రీడమ్ ఇచ్చాడు, ప్రతి మంత్రి ఫ్రీడమ్ ఇచ్చిండు. కానీ డబ్బు లేనప్పుడు ఆ ఫ్రీడమ్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి ఆశయాలు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి, ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయాలి, తన జిల్లాకు సంబంధించిన నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని ఏ మంత్రికైనా ఉంటుంది. బట్ బడ్జెట్ లేదు. మా బట్టి గారికి కూడా బిల్లులన్నీ క్లియర్ చేయాలని ఉంటుంది. కానీ బిల్లులు క్లియర్ చేయాలంటే డబ్బులు లేవు. అంటే ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది? డబ్బులు కూడా ఇవ్వాలి కదా. డబ్బులు ఇవ్వట్లేదు. అన్ని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు, ఏ బడ్జెట్ ఎటు పోవాలి, ప్రతి నెల వచ్చే డబ్బులు ఎటు పోవాలి. ఆర్థిక శాఖ కార్యదర్శిని కూర్చోబెట్టుకొని అవన్నీ డిస్కస్ చేస్తారు. చేసినప్పుడు అల్టిమేట్గా ఏమంటారంటే, మన దగ్గర డబ్బు తక్కువ ఉంది, మీరు ఏ బిల్స్ క్లియర్ చేయకండి అంటారు. అంటే ఆ ఇరిగేషన్ మంత్రి కూడా అదే చెప్తారు, కొత్తగా మనము కొత్తవి మొదలు పెట్టలేము, పాతవి కంప్లీట్ చేయలేము, కొద్ది రోజులు ఓపిక పట్టండి అని చెప్తారు. అట్లా అసంతృప్తి అనేది వాళ్ళ శాఖలల్లో ఉన్నది. తర్వాత ఈయన మాట్లాడే మాటలు కానీ కొద్ది అపరిపక్వ నిర్ణయాల వల్ల కూడా మంత్రుల్లో అసంతృప్తి ఉన్నది. కొంతమంది పని కట్టుకొని ఈయన ఫెయిల్యూర్స్ ఢిల్లీకి చెప్పమ్ముతున్నారు. అది కూడా జరుగుతున్నది. కాబట్టి వాళ్ళు కూడా అంత హ్యాపీగా లేరు రేవంత్ రెడ్డి పట్ల. ఢిల్లీ వాళ్ళు ఆయనను తను కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నాలు కూడా తక్కువేం లేవు. ఆయన ఈవెన్ బీజేపీతో కూడా మంచి సయోధ్యం ఉంది రేవంత్ రెడ్డికి. కాబట్టి ఇప్పుడే తనని డిస్టర్బ్ చేయరనే ఒక నమ్మకంతో ఈయనున్నాడు. ఈయన ఇప్పుడు మనకు అనుకూలంగానే ఉన్నాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయాలని వాళ్ళు అనుకుంటాను. కొద్ది విమర్శలు కూడా అంత సీరియస్ స్థాయిలో లేవు. నిన్న మొన్న ఏదో ధర్నా చేసిండు కానీ అంత సీరియస్గానైతే ఏం లేదు, పైకి చెప్పుకోవడానికే. ఇంకోటి ఇద్దరి మధ్య చంద్రబాబు ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు మాట కాదని పోలేడు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా రాలేరు. రేవంత్ రెడ్డిని వదిలించుకోవడానికి కూడా చంద్రబాబు సిద్ధంగా ఉంటాడు. ఆయన తన మనిషి అని అనుకుంటాడు. కాబట్టి ఆ చంద్రబాబుకు బీజేపీకి ఉన్న అనుబంధం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి సీటును కొంతకాలం పాటు పదిలంగా ఉంచుకోవడానికి అది హెల్ప్ చేస్తుంది. కానీ కొద్దిమంది అంటున్న మాట అంటే, మూసి పునరుజ్జీవం అనే ప్రాజెక్టు వెనుక చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ఉన్నాయని ఒక చర్చ ఉంది తెలంగాణ. అంటే చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి అండర్స్టాండింగ్తో జరుగుతున్నదా లేదా ఎట్లా జరుగుతుంది అనేది ఒకసారి పక్కకు పెడితే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినడంలో పరిశ్రమలను ఇప్పుడు ఎక్కువ రాకపోవడం, ఉన్నాయి వెనక్కిపోవడం వెనకాల ఆంధ్ర ప్రయోజనాలు ఉన్నాయి. రెండవది ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా స్పీడప్ చేయలేకపోవడము, ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపకపోవడము, నాగార్జున సాగర్ నుంచి పోలీసులను వెనక్కి తీసుకోకపోవడము, పోతిరెడ్డిపాడును ఖాళీ చేయడం, పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ను ఖాళీ చేయడము, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే రేవంత్ రెడ్డి పరోక్షంగా ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆంధ్రాకు అనుకూలంగా
ఆ రిజల్ట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళ విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ దెబ్బతినడం విషయంలో కానీ, అసలే దెబ్బతిన్న రియల్ ఎస్టేట్కు హైడ్రా అండ్ మూసీ తీసుకొచ్చేసి ఇంకా దాన్ని దెబ్బతినేటట్టు చేశాడు. మళ్ళీ అల్టిమేట్గా ఎక్కడ పోతాయి పెట్టుబడులు? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ కాదంటే ఆంధ్ర పోతారు. వాళ్ళు ఎక్కడికో పోయి అయితే బెటర్ కదా, ఎవరో ఒకరిద్దరు దుబాయ్ పోతారు. తెలంగాణకు చాలా విఘాతం కదా, ఇది చాలా రసదాయకమైన. అవును, మరి ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. వాళ్ళిద్దరు గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధం అట్లాంటిది. తెలంగాణ ప్రయోజనాలు అయితే నష్టపోతున్నాయి, ఆంధ్రలో పరోక్షంగా లాభం జరుగుతున్నది. వాటర్ విషయంలో కానీ ఇక్కడ పెట్టుబడులు రాకపోవడం, దానికి అంతటికీ హైడ్రా లాంటివి తీసుకురావడం కారణం. ఇప్పుడు ఇంతకుముందు కట్టిన వాటిని కూలగొట్టారు. ఇప్పుడేమంటున్నారు, మేము జూలై వరకు పర్మిషన్ తీసుకుని కట్టిన వాటిని ముట్టుకోము, ఆ తర్వాత కట్టినవి కూలగొడతామంటున్నారు. ఏది కూలగొట్టినా కూడా కొనాలంటే భయపడతారు. ఇదేమన్నా రేపు హైడ్రా పరిధిలోకి వస్తుందేమో, ఎక్కడ చెరువు ఉన్నది తెలియదా, ఎక్కడ ఎఫ్టీఎల్ తెలియదా, ఎక్కడ అవన్నీ నోటిఫై చేస్తే తెలుస్తుంది ప్రజలకు. నోటిఫై చేయకపోతే ప్లేన్గా ఉంటుంది ల్యాండ్, రేపు వచ్చి ఎఫ్టీఎల్ అంటారు. మా ఇంటి దగ్గర ఒక ల్యాండ్ ఉంది, 3 ఎకరాలు ఉన్నది తూముకుంటలా. ఆడ తూము లేదు, మత్తడి లేదు, కట్ట లేదు, కింద పొలాలు లేవు, ఈ చెరువు అంటారు. రికార్డులు ఉందని అంటారు. రికార్డులు ఎప్పుడో ఉంటుంది 100 ఏళ్ళ కింద, అదేం పనికిరాదు కదా. ఇంకోటి ఎక్కడ కొంత లొందలాగుండి నీళ్ళు ఆగినాయి అనుకో, అది ఇదివరకు కుంటూ ఉండేదని అంటారు. ఎట్లా ఉంటుంది అది? దేనికైనా ప్రభుత్వం నోటిఫై చేయాలి. చేయలేదు, చాలా వాటికి నోటిఫై చేయలేదు. బట్ డెఫినెట్గా హైదరాబాద్ గ్రోత్ మీద మాత్రం హైడ్రా దెబ్బపడ్డది, మూసీ దెబ్బపడ్డది. ఈ ఖాళీ ఖజానా, మన దగ్గర ఏం లేవు డబ్బులు అనేది ఒకటి ప్రచారం. ఇవన్నిటి వల్ల రేవంత్ రెడ్డి సర్కార్కి అదొక చెరపని మచ్చలాగా అయిపోయింది, అది చెరగని మచ్చలాగా అయిపోయింది. కానీ అక్కడ వాళ్ళు బేగరికంచెలో 4th సిటీ అన్నారు, స్కిల్ యూనివర్సిటీ అన్నారు, RRR అంటున్నారు. ఇవి రియల్ ఎస్టేట్కు ఊత ఇవ్వవా అని? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కదా ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి డబ్బులే లేవు కదా. ఆయనే చెప్పుకున్నాడు కదా ఖాళీ ఖజానా అది అని. మరి అట్లున్నప్పుడు ఎందుకు వస్తారు? రేపు కొన్నా కూడా మౌలిక వసతులు కల్పించకపోతే వాళ్ళు ఏం చేయాలి? రోడ్లు వేయాలి. ఎక్కడైనా 4th సిటీ డిక్లేర్ చేయాలన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి డిక్లేర్ చేయాలి, అప్పుడు రేటు కూడా ఎక్కువ వస్తుంది. కానీ అదేం చేయకుండా నేను 4th సిటీ చేస్తున్నా, అలా అలాట్మెంట్ కూడా చేశాడు మొన్న 9 మందికి తెలంగాణ ₹1 300 గదాలేమో. ఏం మీ అభిప్రాయం దానిపైన, నిర్ణయం పైన? అనేది ప్రభుత్వం నుంచి గుర్తించడం, గౌరవించడం తప్పేం లేదు. తర్వాత సరే, ఇంకా చాలామంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ ఇచ్చిన 9 మందిని కూడా నేనేం తప్పు పట్ట, ఎందుకంటే వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ నా తెలంగాణ ఉద్యమంలో, ఆ గద్దర్ దగ్గర నుంచి గూడంజన దగ్గర నుంచి పాశం యాదగిరి దాకా అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించి వాళ్ళకు డబ్బులు ఇచ్చినా, వాళ్ళకు తామ్రపత్రాలు ఇచ్చినా నష్టమేం లేదు. కానీ ఇంకొక సెకండ్ లిస్ట్ కూడా తీయాలి. చాలామంది ఉన్నారు ఇంకా ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే వాళ్ళని ఏ పారామీటర్లను అయితే సెలెక్ట్ చేసుకున్నారో అదే పారామీటర్లలో ఫిట్ అయ్యేటోళ్ళు చాలామంది ఉన్నారు. వరంగల్ సీన్ ఉన్నాడు, వరంగల్ సీన్ ఏం తక్కువ చేయలేదు కదా. ఇట్లా ఎంతోమంది కళాకారులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పైలం సంతోష్ ఉన్నాడు, కోదాటి సీన్ ఉన్నాడు, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది. ఇంకా మిఠపల్లి సురేందర్ కూడా మనం ఆయనకు గుర్తించలేదు. మిఠపల్లి సురేందర్ కాంట్రిబ్యూషన్ ఏందో అందరూ తెలుసు. ఇట్లా లెక్క చేస్తే మనం నేర్నాల కిషోర్ ఉన్నాడు, రస్మై బాలకిషన్ అన్నాడు. ఇప్పుడు రస్మై బాలకిషన్ లేకుండా ఇంకోటి అంతడుపులు నాగరాజు ఉన్నాడు, నాగరాజు ఉన్నాడు. సరే, దేశపతి కూడా ఉన్నాడు, మేము అంతున్నాం. బట్ ఏంటంటే వాళ్ళకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మీ పేరు ఉండాలి కదా. సరే, అది వాళ్ళకు వాళ్ళ విజ్ఞతకు వదిలేదు. రాజయ్య గారు, మీరు లేకుండా లేరు కదా. అంటే వాస్తవంగా ఇవాళ కేసీఆర్ రాకముందు ఇదే కాంగ్రెస్ ఎమ్మెల్యేతోని సంతకాలు పెట్టించింది. దానిలో మొన్న రేవంత్ రెడ్డి మీరే ఉన్నారు కదా, గొప్పగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అక్కడ లేక్ వ్యూలో సోనియా గాంధీకి 42 మంది సంతకాలు పెట్టించారు. అది రాసింది నేను, దాన్ని తీసుకుపోయింది నేను. అంటే ఇట్లా ఎన్నో ఉన్నాయి. బట్ గుర్తించి గౌరవించడం అనేది మంచిదే అయింది. అంటే మీకు ఆయన గుర్తురాలేదా అంటారా, లేకపోతే అంటే ఈ పేర్లన్నీ బహుశా నాకు తెలిసి కోదండరాం గారు ఇచ్చుంటారు. ఆయన కొన్ని పేర్లు రాసిచ్చాడు. అందులో పొలిటికల్ పార్టీస్తో సంబంధం ఉన్న వాళ్ళని వద్దనుకున్నారేమో. ఒక గోరటెంకన్న తప్ప పార్టీతో నేరుగా సంబంధం ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అవును, గోరటెంకన్న ఎమ్మెల్సీ ఉన్నాడు, గవర్నర్ కోటాలో ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ ఆయన నామినేట్ చేసినా కూడా బహుశా గవర్నర్ కోటాలో ఉన్నాడు కాబట్టి ఇచ్చుంటారు. నేనేం పార్టీలో లేను, బట్ కొంతకాలం పాటు నేను ఆ పార్టీతో ఉన్నాను, వాళ్ళని సమర్థించాను కాబట్టి అట్లేమన్నా పక్కకు పెట్టవచ్చు. ఇంకా విమలక్క, ఇన్నయ్య ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు ఉన్నాయనే దాంతో ఏమైనా పక్కకు పెట్టారని తెలియదు. నా మీద కేసులు లేవు, బట్ వాళ్ళిద్దరి మీద కొన్ని కేసులు ఉన్నాయి తెలంగాణ ఉద్యమ కాలంలో. అవును, ఉద్యమానికి సంబంధించినాయి కదా అవి.
ఉద్యమానికి సంబంధించినవి, బట్ వాడి అవసరం లేదు అవి అవి ఉన్నా కూడా ఇవ్వడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీలాంటి వాళ్ళు ముందు అంటే 1995-96 నుంచి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారో పార్టీలకు అతీతంగా వాళ్ళ రాజకీయ భావజాలకు అతీతంగా ప్రభుత్వ గుర్తింపు ఒకటి ఇస్తే బాగుంది. ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు తామ్రపత్రం ఇచ్చిన 9 మంది అయినా ఉద్యమంలో ఉన్నది. తామ్రపత్రం అందరికీ సరే డబ్బులు ఇస్తారా ఇవ్వరా వాళ్ళ విషయం అది. బట్ ఆ గుర్తింపు ఇవ్వాలనుకున్నప్పుడు అందరికీ ఇవ్వాలి. ఒక కమిటీ వేయాలి. ఒకరిద్దరు చెప్పిన పేర్లు కాకుండా ఇప్పటికైనా ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసి తెలంగాణ ఉద్యమంలో అప్పటిలో ఉన్నారు ఇంకా కొంతమంది 69 వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ చెందిన పురుషోత్తమరావు ఉన్నాడు. పురుషోత్తమరావు మొదటి 69 ఉద్యమంలో మొదలు గొంతెత్తిన వ్యక్తి జై తెలంగాణ అని వరంగల్ అంటే అందులో కూడా నంబర్ 1 ఉన్నాడు ఆయన. సిద్ధుల్ మాస్టర్ అన్నాడు భద్రాచలంలో రిటైర్ అయ్యి ప్రిన్సిపల్గా. ఆయన అప్పుడు విద్యార్థి సంఘానికి నాయకుడు. తర్వాత ఆయన ఒకసారి ఉపన్యాసం ఇచ్చిందంటే ఇక కొట్లాడబోదామన్నంత ఉద్రేకంగా ఉండేది. మా అందరికీ తెలంగాణ వాదాన్ని తలకెక్కించింది ఆయనే. సిద్ధులు తిప్పన సిద్ధులు మనం కలిసిన మీరు కల్పించారు ఆయనే. అయితే ఇట్లా ఎంతోమంది ఉన్నారు. మరి అప్పటి వాళ్ళని కూడా బతుకున్న వాళ్ళని గుర్తించాలి. చనిపోయిన వాళ్ళకు కూడా చనిపోయాక భారతరత్న అంబేద్కర్కు 45 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. 50 సంవత్సరాలకి చనిపోయాక 45 సంవత్సరాలకి ఇచ్చారు. అట్లా ఈ తామ్రపత్రాలు తర్వాత ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు ఇవి మనిషి బతికి లేకపోయినా కేశవరావు జాదవ్ ఉన్నాడు, జయశంకర్ గారు ఉన్నారు. వాళ్ళు అసలు ఎప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చిన తెలంగాణ వాదాన్ని తప్పేమున్నది? అవును, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి. ఒక 150-200 వెళ్తారు ఇంకా ఉంటారు. ఆయన ఇప్పుడు కమిటీ ఎట్లుండాలంటే కొన్ని పారామీటర్స్ పెట్టుకోవాలి, నియమ నిబంధనలు. ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీ కేవలం కాంగ్రెస్దే ఉండొద్దు. ఉద్యమకారుల ఎవరెవరైతే కొంత నిష్పక్షపాతంగా ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళతోనే ఆ కమిటీ ఉండాలి. ఇప్పుడు గంట చక్రప్ప అన్నాడు, ఇట్లాంటి వాళ్ళందరూ అట్లా ఉంటే ఏమైందంటే న్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నా లేకున్నా ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక 500 కోట్లు అనుకుందాం. 2-3 లక్షల కోట్ల బడ్జెట్లో 500-600 కోట్లు పెట్టడం ఇబ్బందా? ఏమి ఇబ్బంది కాదు. ఎందుకు ఇబ్బంది ఉంటుంది? చేయాలనుకుంటే అది పెద్ద అమౌంటే కాదు. చేయాలనుకుంటే అది కేసీఆరే చేయాల్సి ఉండే. ఆయన ఎందుకో ఉద్యమకారులకు గౌరవం ఇవ్వడం ఆయనకు నచ్చలేదేమో, ఆయన ఇవ్వలేదు. ఎందుకు ఒక పోలిక చేద్దాం మనం ఇక్కడ. ఈయన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు అంటారు. ఈయన గుర్తింపు నిజంగానే అందరు మీలాంటి వాళ్ళని అసలు ఫ్రంట్ లైన్లో మిమ్మల్ని పెట్టి మీతో చేస్తే బాగుండేది. నాకు కూడా అనిపించింది, అరే వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి వీళ్ళు మరి ఏంటి పాఠాలు ఉన్నంత వరకు అంటే కాదు, విస్తృతం ఉండాలనిపించింది నాకు. కేసీఆర్ గుర్తింపుని ఇవ్వకపోవడానికి గల కారణం ఏమై ఉండవచ్చు? ఈయన గుర్తించడానికి కారణం ఏమై ఉండవచ్చు? అంటే కేసీఆర్కి ఏంటంటే ఆ క్రెడిట్ తనకే దక్కాలని ఉంటుంది. తనకంటే ముందున్న వాళ్ళను గుర్తించడం కానీ, తనతో పాటు సమానంగా ఉండకపోయినా తనకి ఎప్పుడు చేదోడు వాదోడు ఉన్న వాళ్ళను గుర్తించడం అనేది ఆయనకి ఇష్టం ఉండదు. అంటే ఆ ఫ్యూడల్ మనస్తత్వం ఉంది. ఆయన ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కేసీఆర్లో 2 కోణాలు ప్రస్ఫుటంగా కనబడతాయి. ఒకటేమో ప్రజల పట్ల మమకారం ఉంది, ఏదో చేయాలనే తపన ఉంది, అభివృద్ధి సంక్షేమం విషయంలో అందరికంటే బాగా చేశాడు, రిజర్వ్ బ్యాంకే గుర్తించింది. ఈ మధ్య రిపోర్ట్లో కూడా హ్యాండ్బుక్లో కూడా వాళ్ళు ప్రతి రంగంలో వచ్చిన ప్రోగ్రెస్ గురించి చెప్పారు. అది పాజిటివ్ యాంగిల్ ఆయన లోపల. సెకండ్ ఏంటంటే ఎంత కీర్తి ప్రతిష్టలు వచ్చినా ఇంకా తనకే ఆ పేరు ఉండాలి, తనకే ఆ క్రెడిట్ దక్కాలి, అవతల వ్యక్తికి ఉన్న జ్ఞానాన్ని గుర్తించకపోవడం, గుర్తిస్తే వాడెక్కడ ఎదుగుతాడో అని చెప్పి ఇవన్నీ కూడా కేసీఆర్ లోపలన్నాయి. నాకు నచ్చని అంశాలు ఇవి. అంటే బయట చెప్పకూడదు అనుకున్నాను, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. చెప్పకూడని అంశాలు ఇంకా చాలా ఉన్నాయి ఆయన గురించి. అంటే ఉండకూడని ఆ స్థాయికి ఎదిగిన నాయకునికి ఉండకూడని లక్షణాలు చాలా ఉన్నాయి. బట్ అవన్నీ నేను బయట పెట్టదలుచుకోను. ఒక నాయకుని వ్యక్తిత్వాన్ని మీడియా ముందు తగ్గించడం నాకు ఇష్టం లేదు. బట్ మీరు అడిగారు కాబట్టి 2 విషయాలు చెప్పాను. కానీ ఈ 2 విషయాల్లో దాన్ని మార్చుకునేవి ఉన్నాయి కదా. ఇప్పుడు బుచ్చన 20 ఏళ్ళ తర్వాత మనిషి పెరగడు. మరి 60 ఏళ్ళ తర్వాత మనిషి మారుతాడా? అంటే పుర్రెలో పుట్టిన బుద్ధి పుట్టుకతో పోద్ది అని చావడంతోనే పోతుంది అని అంటారు, పాడతోనే పోద్ది అంటారు. అంటే నేనేమంటున్నా అంటే ఈ రోజుల్లో ఇప్పుడు మళ్ళీ ఆయన లోపల మార్పు వస్తుందని, మార్పు రావాలని అనుకోవడం అత్యాశ అవుతుంది. మారాలంటే తనకు తను ఫైట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మారాను చాలా. ఎందుకు మారాను? నేను దేవుడే లేడనేవాడిని, ఇవన్నీ బూటకం అని చెప్పేటోని. ఎందుకంటే మార్క్సిజం ఫిలాసఫీ నుంచి వచ్చినాం కాబట్టి ఒక నాస్తికత్వంతో పెరిగినాం.
గుళ్ళెకే పోకపోయేది. ఇతరులు ఎవరైనా మాట్లాడితే కూడా తీవ్రంగా వాదించేది వాళ్ళతోని. బట్ ఇప్పుడు స్పిరిచువాలిటీ ఉంది, మెడిటేషన్ చేస్తే కొన్ని రకాల పవర్స్ వస్తాయి, స్పిరిచువల్ పవర్స్, ఇవన్నీ నమ్ముతున్నాం. ఎందుకు అని అంటే అనుభవం నేర్పించింది మాకు. అయితే మనల్ని మనము సంస్కరించుకోవాలంటే ఓపెన్ మైండ్తో ఉండాలి. అంటే ఎవరైతే నేనే మేధావిని అనుకున్న వాళ్ళు ఓపెన్ మైండ్తో ఉండరు. నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, నిత్య విద్యార్థిగా ఉండాలి, నాకు తెలియని చాలా ఉంది, నాకు తెలిసింది కొంతే ఉంది, నాకు తెలిసిన దానిలో కూడా చాలా తప్పులనే ఉండొచ్చు అండ్ కరెక్ట్ చేయమని అడుగుతాం కదా మనం. అంటే ఈ సంస్కారం ఉండాలి. బట్ అది కనబడదు ఆయన లోపల. ఇప్పుడు ఈయన ఎందుకు గుర్తించినట్లు మరి? ఆయన ఉద్యమంలో లేడు కాబట్టి ఉద్యమకారులను గౌరవించడం వల్ల తనకు గౌరవం దక్కుతుంది కదా. ఇప్పుడు ఆయన ఉద్యమంలో లేడని సంగతి ఆయనకు కూడా తెలుసు. ఉద్యమకారులను గౌరవించడం వల్ల ఆయన మీద ఉన్న వ్యతిరేకత పోతుంది కదా. ఇప్పుడు నేనే ఫస్ట్ టైం రేవంత్ రెడ్డిని అభినందించిన. కొంతమంది రిజెక్ట్ చేసేళ్ళు, తీసుకోవద్దు అనుకున్నారు. వాళ్ళకు ఉండే కారణాలు ఉన్నాయి. ఎందుకంటే సంస్కృతిని భ్రష్టు పట్టించుకుంటూ తెలంగాణ ఉనికినే లేకుండా చేద్దామనుకున్న వ్యక్తి ఆయన ఇచ్చిన అవార్డుని ఎందుకు తీసుకోవాలని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఉనికినే లేకుండా ఎక్కడ చేసిండు అంటే బతుకమ్మ ఇప్పుడు లేకుండా తెలంగాణ తల్లిని క్రియేట్ చేయడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నువ్వు ఏ రాష్ట్రంలో పెడితే ఆ రాష్ట్రం మాత అవుతుంది ఆమె. ప్రత్యేకంగా తెలంగాణ అని చెప్పడానికి ఏముంది? కనీసం మంగళసూత్రం అన్నా మరి అది ఎట్లుందో నేను బాగా దగ్గర పోయి గమనించలేదు. బతుకమ్మ ఉంటే తెలంగాణ ఏదన్నా ఒకటి. ఇప్పుడు మంగళసూత్రం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక తీరు ఉంటుంది. మా అందరి మంగళసూత్రాలు భారతదేశంలో మన తెలంగాణ తల్లులు ఎవరైతే మంగళసూత్రాలు ఉంటాయో ఆ టైప్ ఉండవు. పాండిచ్చేరిది ఒకటి ఉంటుంది, కేరళది ఒకటి ఉంటుంది, కొంకణ్ది ఒకటి ఉంటుంది, మహారాష్ట్రది ఒకటి ఉంటుంది, పక్కన కర్ణాటక తమిళనాడు వేరే ఉంటాయి, ఆంధ్ర తెలంగాణకు సపరేట్గా ఉంటాయి. కనీసం అదన్న పెడితే తెలంగాణ అనే ఒక రిజంబ్లెన్స్ ఉండేది. అది కూడా లేదు. అంటే ఇట్లాంటి విషయాలలో కొందరు హర్ట్ అయినలు, నేను కూడా హర్ట్ అయినా. అంటే ఏదున్నా రేవంత్ రెడ్డి ఇవి ఇవ్వడం అనేది, ఆయన ఉద్యమకారుడు కాకపోయినా ఉద్యమకారులను గౌరవించడం అనేది మంచి వెల్కమ్ చేయాల్సిందని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని ఉనికిని దెబ్బతీస్తున్నారు అంటున్నారు కదా. అంటే గేయంలో కొన్ని మార్పులు, విగ్రహంలో కొన్ని మార్పులు, ఇవే తెలంగాణ చరిత్రను మరుగునపరిచినట్లు అవుతుంది. చరిత్రను మరుగునపరచడం కాదు, అంటే ఇవి ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అవును. ఎందుకు చేస్తున్నాడు ఎవరు అడిగారు? ఎవరైనా ఒకరన్నా ప్రజాభవన్ పోయి దరఖాస్తు పెట్టిల్లా? జ్యోతిబా పూలే ప్రజాభవన్ చిన్నారెడ్డి గారిని పిలిచి అడగాలి, నీకు ఎవరైనా తెలంగాణ తల్లిని మార్చమని దరఖాస్తు ఇచ్చారా? మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏది ఉండదు. డైవర్షన్ పాలిటిక్స్ అంతే. ఏంటంటే కొంతకాలము చర్చ జరగాలి ప్రజలలో. ఇప్పుడు టీఎస్ని తీసి టీజీ చేసినప్పుడు వారం 10 రోజులు చర్చ జరిగింది. సరే ఆ నోటిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి వెహికల్స్ ఉన్న వాళ్ళందరూ మార్చుకోవాల్సి వచ్చింది, లేకపోతే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అది అమలవుతుంది. ఆ తర్వాత 3 నెలలకు పాటను మార్చాడు. కానీ వాళ్ళు జియోల రూపంలో ఇచ్చారు, కానీ ఆ పాట పాతదే పాడుకుంటాను ఇప్పుడు. ఎందుకంటే కొత్త పాట మళ్ళీ ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? ఇప్పుడు ఈయన ఎట్లుందంటే స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. కిరవాన్ పాడింది, ఆయన గొప్ప గాయకుడే, గొప్ప ఆస్కార్ వచ్చిన సంగీతనే. అయితే ఆయన ఏంటంటే స్మూత్గా ఉంటుంది. అయితే ఉద్యమంలో గొంతెత్తి పాడిన పాట కదా, ఇప్పుడు ప్రజలు దాన్ని ఇష్టపడతారు. ఇప్పుడు ఏ స్కూల్లో కూడా కొత్త పాట పాడతలేరు, పాత పాట పాడుతుంటారు. పాతదే పాడుతున్నారు. ఎందుకంటే అలవాటు అయింది, నోటికి వస్తుంది. మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంటే కొత్త పాట, కొట్టు పదాలు నయంలా. తర్వాత 10-15 ఏళ్ళు స్కూళ్ళల్లో పాడింది కదా. రెండవది ఏంటంటే అదొక 2-3 నెలలు చర్చనీయాంశమైంది. 2 నెలలు మళ్ళీ అందులో కాంట్రవర్సీ, ప్రేమ్రాజ్ లాంటి వాళ్ళు కాంట్రవర్సీ తీసుకొచ్చారు. దాని మీద వారం రోజులు నడిచింది. రేవంత్ రెడ్డి కావాల్సింది అదే, ప్రజల దృష్టిని మళ్లించాలి. ఇప్పుడు మళ్ళీ ఇది మొదలుపెట్టిండు. తెలంగాణ తల్లిది ఒక 4 రోజులు ఇదో చర్చనీయాంశమైంది మీడియాకు బయట. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఏమిటి? అదే రాజముద్రలో చార్మినార్ తీయడంలో కాకతీయ తోరణం తీయడం, అవి కూడా తీస్తాడు. అదొక 2-3 నెలలు సీరియస్గా నడుస్తుంది. రేపు మత కళలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు చార్మినార్ తీస్తే. అంటే ఇట్లాంటివన్నీ పబ్లిక్ అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే ఆయన ప్రామిసెస్ చాలా ఉన్నాయి కదా, అవి ఫుల్ఫిల్ చేయలేక ఇటువంటి హైడ్రా కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగం, మూసీ కూడా అందులో భాగం. ఎన్నడూ ప్రేమ పుట్టుకొచ్చింది రేవంత్ రెడ్డి మూసీ మీద. అదంతా ఏంటంటే కేసీఆర్ ఇచ్చిన ప్రోగ్రాం అమలు చేసే క్రమంలో ఒక కాంట్రవర్సీ తీసుకొచ్చాడు. అట్లా ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. సంకల్పాలు మంచివే, ఆ 2 సంకల్పాలు నేను సపోర్ట్ చేస్తాను, హైడ్రా అండ్ ఇది. కానీ అమలు చేసే పద్ధతిలో 90% తప్పులున్నాయి. 90%? అవన్నీ సవరించుకోవాలి.
చాలా వరకు రియలైజ్ అయినట్టున్నారు. రంగనాథ్ గారు కూడా కలిసినప్పుడు చెప్పారు, మీరందరూ చెప్తున్న వాటిని కూడా మేము కొంత ఆలోచిస్తున్నాము, ఏమన్నా మా వైపు నుంచి పొరపాట్లు ఉంటే మేము సరి చేసుకుంటామన్నాడు. కొన్ని చేసుకున్నారు కూడా వాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా పాత వాటిని మేము ముట్టుకోమని చెప్పడం ఏదైతే ఉన్నదో మనలాంటి వాళ్ళం చేసిన ఈ విషయాలు పరిజ్ఞానం అంతా కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అంటే ఆయన నాతో అన్నది ఏంటంటే, మీ ప్రతి వీడియో మేము చూస్తాము, అందులో ఏదైతే మేము తెలుసుకోవాల్సిన అంశాలు కానీ సవరించుకోవాల్సినవి కానీ మేము సీరియస్గానే తీసుకుంటున్నాం అన్నాడు. అన్నప్పుడు సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగుంటుంది, దానివల్ల కూడా కొంత మార్పు వచ్చిందని అనుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక జీవో ఇచ్చి అధికారికంగా ఎందుకు చేయలేదు? ఏమైంటుంది కారణం? మీరు మొత్తం చరిత్రను శోధించండి. ఏ తల్లికైనా జీవో ఇచ్చారా? భరతమాతకు జీవో ఉందా? ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయింది కదా, ఇంకెక్కువనే అయింది కదా, మరి ఎక్కడ జీవో లేదు కదా. అమృతోత్సవాలు చేసుకున్నప్పుడన్నా భరతమాత ఇట్లా ఉండాలని మోడీ ఏమన్నా చేసిండా? భరతమాతను కూడా రకరకాలుగా చేస్తారు. ఎట్లా అంటే వెనకాల సింహం పెడతారు, చేతిలో జెండా పెడతారు, ఇవన్నీ ఉంటాయి. బట్ జీవో లేదు కదా. అంటే విభిన్న మతాలు, విభిన్న జాతుల ప్రజలు నివసించే దేశం ఇది. భరత జాతి అనేది లేదు. ప్రతి సమూహానికి ఒక జాతి గుర్తింపు ఉన్నది. ఇప్పుడు తెలంగాణ లోపలనే అనేక జాతులు ఉన్నాయి. ఇప్పుడు ట్రైబల్స్ ఉన్నారు. ట్రైబల్స్ మన జాతి కానే కాదు. వాళ్ళ జాతి అంటే భాష, సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, ఆచారాలు, వారి జీవన విధానం, ఇవన్నీ కలిస్తేనే సంస్కృతి. ఇవన్నీ ఉంటేనే జాతి. మరి ఆ జాతి వేరు, మన జాతి వేరు, లంబాడీస్ది వేరు. మళ్ళా లంబాడీస్, కోయస్, గోండ్స్ కలవదు. కాబట్టి విభిన్న జాతులు ఉన్నాయి, విభిన్న మతాలు ఉన్నాయి. మరి హిందూ మతం మాట్లాడే వాళ్ళు, ఆచరించే వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పి, హిందువులు ఎక్కువ ఉన్నారని చెప్పి హిందువుల సాంప్రదాయం ప్రకారం భరతమాతను పెడితే అది ముస్లిమ్స్ ఓన్ చేసుకుంటారు, సిక్కులు ఓన్ చేసుకుంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక రకం. భరతమాత అనేది అందుకే ఏం చేశారు తెలుసా? 1936లో కాశీలో మొట్టమొదటిసారి భరతమాత గుడి కట్టారు. కట్టి అందులో మహాత్మా గాంధీతో ఇనాగరేట్ చేయించారు. అందులో భరతమాత ఎట్లున్నది తెలుసా నీకు? ఆ గుళ్ళో ఫ్లోర్ ఉంటుంది, ఫ్లోర్ మీద భారతదేశం బొమ్మేస్తారు. హిమాలయాస్ కాడ కొంచెం ఇట్లా పెద్దగా పెడతారు గుట్టల్లాగా. ఎక్కువ పంటలు పండే భూమి కాబట్టి ఎక్కడైతే గ్రీన్ కవర్ ఉంటుందో అక్కడ గ్రీన్ కవర్ పంటలు నట్టు చూపెడతారు. ఎక్కడ ఎడారి ఉంటుందో ఎడారి చూపెడతారు. ఆ మ్యాపే భారతదేశం. అదే పటం, అదే మాత. గాంధీ గారు ఇనాగరేట్ చేసిన భరతమాతకు రూపం లేదు, పటం మాత్రమే ఉంది. ఉందా ఇమేజ్? ఉందా? గూగుల్లో చూడండి, మీకు ఇమేజ్ దొరుకుతుంది. మనం మాట్లాడే వీడియోలో పక్కన మీరు వేయండి, ఉన్నది. గాంధీ ఇనాగరేటెడ్ భరతమాత టెంపుల్ అని కొట్టండి, వారణాసి, ఇప్పటికి ఉన్నది. కాబట్టి గుళ్ళు తర్వాత కూడా కట్టిళ్ళు, మొదలు కూడా కట్టారు. కానీ ఈ పద్ధతిలో భరతమాత అంటే మ్యాప్నే ఒక మాతృభూమి మీద ప్రేమను పెంచే విధంగా వాళ్ళు ఆ రోజు రూపం లేకుండా చేశారు. మరి జీవో ఇస్తే అది ఒక మతానికి సంబంధించిన జీవో అవుతుంది కదా. భరతమాతకే జీవో లేనప్పుడు తెలంగాణ తల్లికి జీవో ఎందుకు? కేసీఆర్ ఇయ్యనందుకు నేను తప్పట్టట్లేదు, రేవంత్ రెడ్డి ఇచ్చి తప్పుదారి పట్టించినందుకు నేను తప్పుపడుతున్నా. అవునా? మరి నిన్న జరుగుతున్న చర్చ అంతా ఆయనకు ఆ బాధ్యత లేదు, పట్టించుకోలేదు, కాబట్టి మేము పగడ్బందీగా చట్ట ప్రకారం చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అంటే జీవో ఇవ్వకూడదని రూల్ ఏం లేదు. జీవో ఇచ్చుంటే బతుకమ్మన కనబడేది, కనీసం తెలంగాణ పోలికలు ఉండేది. అది ఇచ్చుంటే కనీసం ఆ పాత విగ్రహాన్ని మనం కాపాడుకునేటోళ్ళం. ఇప్పుడు ఇయ్యలేదు. ఇయ్యనంత మాత్రం నష్టమేం లేదు. ఎందుకంటే ప్రజల మనసుల్లో ముద్రించబడ్డ వాటిని జీవోలు తొలగించలేవు. జీవోలకు అంత శక్తి సామర్థ్యాలు ఉండవు. ఇప్పుడు ఊరూర నీకు తెలంగాణ తల్లి ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు 4 కిలోమీటర్లు పోయినా నీకు తెలంగాణ కనబడుతుంది. మరి ఆ విగ్రహాన్ని తీసేయగలుగుతాడా రేవంత్ రెడ్డి? ఏ జిహెచ్ఎంసీ తీసేయగలుగుతుందా? చందాలు వేసుకొని కట్టుకున్నారు, వాళ్ళు ఎందుకు తీయనిస్తారు? ప్రజల సెంటిమెంట్ అది. అందుకే సెంటిమెంట్ అంశాల మీద జీవోలు తీయకూడదు. అది కరెక్ట్ కాదు ఆయన చేసింది. రెండవది, బతుకమ్మ పెట్టుంటే కొంతనన్నా బ్యాలెన్స్ అయ్యేది. కిరీటం తీసినా కూడా చేతిలో బతుకమ్మ ఉంటే తెలంగాణ తల్లి అనేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేకపోయేసరికి ఆమెను తెలంగాణని ఎట్లా ఓన్ చేసుకోవాలి? ఏమిటంటే ఇది చూడాలి, మరి కాలం ఎట్లా తీసుకెళ్ళి చూడాలి. అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ హాజరు కావట్లేదు, పదే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎందుకు వెళ్ళట్లేదు? ఏమై ఉండొచ్చు? అంటే ఒక ప్రతిపక్ష నాయకునికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినప్పుడు
ఆయన ఆ రకంగా గౌరవించిన సభలో ఆయన ఉంటే పెద్ద పెద్ద మనసుతోని ఆయన వచ్చినా కూడా చాలా బాగుంటుంది, హుందాగా ఉంటుంది. ఒకటేమో అసెంబ్లీలాగా నడుస్తలేదు. రెండవది ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక మంత్రికి కానీ, ఒక మాజీ మంత్రికి కానీ ఉండాల్సిన గౌరవం అక్కడ దక్కలేదు. అటువంటి సభలో ఆయన ఉండి ఎందుకు ఆయన ఇమేజ్ని తగ్గించుకోవాలి? అంటే కేసీఆర్ లేకపోవడం వల్ల ఆయన ఇమేజ్ ఆయనకు ఉంటుంది, కానీ ఆయన వచ్చి అలా కూర్చుంటే ఈ బూతు మాటలు రోత మాటలతోని ఆయన ముందు రేవంత్ రెడ్డి తనంతను సంస్కరించుకొని ఈ భాషను ఫస్ట్ ఎలక్షన్లో సెకండ్ ఎలక్షన్స్లో గెలవడానికి వాడినా కానీ నాకు తర్వాత నేను మంచి భాష మాట్లాడగలుగుతా అని చెప్పి ఆయన చెప్పిన వ్యక్తి, రవీంద్ర భారతిలో మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముందు చెప్పిన వ్యక్తి తన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు. కొంతకాలం పాటు ఈ సెషన్స్లో కనీసం నోరు జారకుండా మంచిగా మర్యాదగా మాట్లాడి కేసీఆర్ మీద కూడా అనవసర వ్యాఖ్యానాలు చేయకుండా ఉంటే నెక్స్ట్ సెషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. గౌరవం లేని కాడికి ఎందుకు రావాలి ఆయన? నేను ఈ విషయంలో ఆయనే సమర్థిస్తా. ప్రతిపక్ష నాయకునిగా ఆయన గౌరవం దక్కనప్పుడు వచ్చి ఎందుకు తను ఇక్కడ తన ఇమేజ్ని దెబ్బతీసుకోవాలి? కానీ ఇది ఆయన వెర్షన్లో చూసినప్పుడు కరెక్ట్. కానీ పబ్లిక్ అని నిజంగా ఎందుకు రావట్లేదు? కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా, విపక్ష ప్రధాన నాయకునివి కూర్చోవాలి కదా అని ఒక భావన ఉంటుంది కదా. అంటే ఆయన వైపు నుంచి సమాధానం చెప్పుంటే బాగుండేది ఎందుకు రావట్లేదు అనేది. రెండవది ఏంటంటే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ప్రతిపక్ష పాత్ర మంచిగా పోషిస్తున్నారు. వాళ్ళేం తక్కువ చేయట్లేదు. ఎక్కడికక్కడ ఎండగట్టడం కానీ, తప్పులుంటే సూచనలు చేయడం కానీ బలమైన ప్రతిపక్షంగానే ఇవాళ బీఆర్ఎస్ సభలో ఉంది. కాబట్టి లోటు అయితే లేదు ప్రజలకు సంబంధించినంత వరకు. కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు అనేది ఆయన చెప్తే బాగుండేది. నా వరకు అనుకున్నది ఏంటంటే గౌరవం లేని కాడికి ఎందుకు రావాలి అనేది. ఆయనకు గౌరవం ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యాడు, ఉద్యమ నాయకునిగా సక్సెస్ అయ్యాడు, ముఖ్యమంత్రిగా దించే చోట్లతోని. కానీ చరిత్రలో చెరగని స్థానం కదా ఆయనది. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా తిరుగులేదు. తెలంగాణ పదం ఉన్నంత వరకు ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన గౌరవం లేని కాడికి ఎందుకు రావాలనేది ఆయనకు ఉంటుంది. అయితే ఇక్కడ మన రేవంత్ రెడ్డి మంత్రులు ఇరిగేషన్ మీద పదే మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ మీద నిజంగానే వాళ్ళు అవగాహనతోనే మాట్లాడుతున్నారా, లేకపోతే పూర్వంలో జరిగిన దాన్ని కౌంటర్ జరిగిన దాంతో డైవర్షన్ ఏమిటిది? చిత్తశుద్ధి ఉన్నట్టు కనబడదు కూర్చొన్న. ఎందుకంటే ఒక ఫోన్ కాల్ చేస్తే మా చంద్రబాబు నాయుడు గారు నాగార్జున సార్ మీకెళ్ళి పోలీసులను వెనక్కి లాక్కుంటాడు. పోయిన నవంబర్ 29 రాత్రి పోలీసులు వచ్చారు నాగార్జున సార్ మీదకి, ఆంధ్ర పోలీసులు. విభజన చట్టంలో భాగంగా ఈ 2 ప్రాజెక్టులు శ్రీశైలం మీదనేమో ఆంధ్ర గవర్నమెంట్ యొక్క ఆజమాయిషి ఉండాలి, నాగార్జున సార్ మీద తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఆజమాయిషి ఉండాలి. 2 జాయింట్ ప్రాజెక్టులను ఇద్దరు పంచుకున్నారు. పంచుకున్నాక ఆ రోజు ఆంధ్ర పోలీసు దాని మీద పోయారు. 1 ఇయర్ దాటింది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు విత్డ్రా చేయడానికి కనీసం అప్పీల్ చేయలేదు? ఒక్కనాడని ఎందుకు చంద్రబాబుని అడగలేదు? ఎందుకు ప్రభుత్వం తరఫున కేఆర్ఎంబీని డిమాండ్ చేయట్లేదు? ఇది మా ప్రాజెక్టు, పోలీసులు ఇక్కడ ఉండకూడదని. మరి ఏం జరుగుతుందంటే ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మొన్న ఒక చిన్న స్థాయి అధికారి అక్కడ ఆ కుడికాలోకి నీళ్ళు ఎండిపోతున్నాయని లెక్క తీయడానికి పోయిండు. పోతే ఆయన అరెస్ట్ చేశారు. నాగార్జున సార్ ప్రాజెక్ట్ ఏమో తెలంగాణ గవర్నమెంట్ కింద ఉంది, ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పై అధికారులు పోయి క్షమాపణలు చెప్పి తీసుకొచ్చారు. ఇంతకంటే అవమానం ఏముంటుంది? అరే ఇష్యూ కావాలి మరి. ఎక్కడ ఇది అంత వచ్చింది 2-3 రోజులు ఇది పేపర్లో వచ్చింది, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ఫోన్ చేశాన్నా ఇప్పటికైనా పోలీసులను వెనక్కి తీసుకోండి, నేను మీ ముఖ్యమంత్రినే కదా అని చెప్పొచ్చు కదా. రెండవది, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టే చేసింది గ్రీన్ ట్రిబ్యునల్, చెన్నైలో ఉన్న బెంచ్. ఎప్పుడు చేసింది? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో చేసింది. ఆయనే అప్లికేషన్స్ పెట్టాడు, అన్నీ చేశాడు, అడ్వకేట్లను పంపించాడు. బట్ ఆ స్టే అమలైతలేదు. సరే, అక్కడ ఉన్నప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్లో కమిటీ వేసింది, మీరు పోయి చూడండి స్టే అమలవుతుందా కావట్లేదా. వాళ్ళు బాధాప్తా రిపోర్ట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ 6 నెలల కాలంలో కూడా యథేచ్ఛగా పనులు చేసుకుంటూ పోతున్నారు అని. మరి దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు? ఎందుకు దాన్ని ఒక డిమాండ్గా కేఆర్ఎంబీ ముందు కానీ ఎన్జీటీ ముందు కానీ రేవంత్ రెడ్డి పెట్టలేకపోతున్నాడు? 3 సార్లు శ్రీశైలం ఖాళీ అయింది. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చేస్తాను అని మహబూబ్నగర్ మీటింగ్లో అన్నాడు కదా. మరి మహబూబ్నగర్ ప్రాజెక్టులో ఎక్కడి ఇప్పుడు మీరున్న నార్ కర్నూలు మీది, నార్ కర్నూలు కల్వకుర్తి నీళ్ళు రావాలి, నెట్టెంపాడు పక్కనే ఉన్న గద్వాల ఏరియాకు రావాలి. అట్లాగే భీమా, ఆత్మకూరు, అమర్చింత అవన్నీ ఆ వెస్టర్న్ పార్ట్ అంతా, సౌత్ వెస్ట్ పార్ట్ అంతా.
మరి ఇప్పుడు ఇవన్నీ రేపు శ్రీశైలంలో నీళ్ళు లేకపోతే జూరాల్లో నీళ్ళు లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తాడు ఈయన? మరి ఆ నీళ్లను బీమా కంటే జూరాల్లో తీసుకుంటారు. నెట్టంపాడు కల్వకుర్తికి ఎక్కని చేయాలి, పాలమూరు రంగారెడ్డికి ఎక్కని చేయాలి. అంటే ఇదంతా ఏం ఆలోచన ఉన్నదా? ఆయన ఒక్కడు మాత్రం తన కోడంగల్కి డైరెక్ట్ జూరాల నుంచి పంపింగ్ స్కీమ్ పెట్టుకున్నాడు. అది కూడా ఇంతవరకు గతి లేదు. ఓన్లీ టెండర్స్ కాల్ఫర్ చేశారు. అంటే ఏం ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఆయనకు? తర్వాత కొద్దిగా అమౌంట్ ఇస్తే లక్షలాది ఎకరాలు పారడానికి ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వర్క్స్ పూర్తయినాయి కదా, పంట కాలువలేగా చేయాల్సింది. మరి 1 ఇయర్లో 1,23,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినట్టు ఈయన? 1,20,00,000 కాదు 50,000 కోట్లని బట్టి అన్నాడు. అంటే వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం డైరెక్ట్ తీసుకున్న అప్పు చూపెడుతుంది. కార్పొరేషన్లు తీసుకున్నాయి, వివిధ సంస్థల నుంచి తీసుకున్నాయి. అది కూడా గవర్నమెంటే కదా, గవర్నమెంటే. కాబట్టి మన హరీష్ రావు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో 100% కరెక్ట్. అది రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకొని ఇచ్చాడు ఆయన. నువ్వు రిజర్వ్ బ్యాంక్ తప్పడతావు. అందుకే మరి ఆయన 5 ఏళ్లలో 3 లక్షల చిల్లర కోట్లు తెస్తే దానివల్ల ఆదాయాన్ని పెంచాడు. 60,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు ఆదాయం పెరిగింది. మరి ఈయన 1,23,000 కోట్లు తెచ్చి ఆదాయం పెరగడానికి ఎక్కడ ఖర్చు పెట్టాడు? కాబట్టి ఇప్పుడు అప్పు చేయడం తప్పు కాదు. నువ్వు ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెడుతున్నావా, అనుత్పాదక రంగం మీద పెడుతున్నావా, ఉత్పాదక రంగం మీద పెడుతున్నావా? ఉత్పాదక రంగం మీద ఖర్చు చేస్తే నీకు రిటర్న్స్ వస్తాయి, 10 రెట్లు ఎక్కువే వస్తుంది. అదే అన్ప్రొడక్టివ్ రంగం మీద, నాన్ ప్రొడక్టివ్ రంగం మీద పెడితే ఎట్లా వస్తుంది? రాదు కదా. అట్లా జరుగుతుంది ఇప్పుడు. కానీ నిన్న మొన్న చూసినారు పార్లమెంట్లో జరుగుతున్న గొడవ, అమిత్ షా వ్యాఖ్యలు వాటి ఏ ఉద్దేశంతో అన్నట్లు ఆయన లేకపోతే కనుక ఇప్పుడు అమిత్ షా లాంటి వాడికి అంబేద్కర్ ఎన్నడూ అర్థమవుతాడు కూర్చోన్నా? ఆయనకున్న అర్హతలు ఏంటి అసలు? ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే పనులు చేశాడు? తనకు అగెనెస్ట్గా జడ్జిమెంట్ వస్తుందని చెప్పి జడ్జీలను చంపిన దానిలో కూడా ఆయన పేరు వచ్చింది. అంటే ఏమో కొన్నిసార్లు ఏమవుతుందంటే అది ప్రజల తప్పో లేకుంటే ఇంకోరు తప్పో, కానీ కొంతమంది అనర్హులు ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. ఉన్నంత మాత్రాన ఆ స్థానానికి ఉన్న ప్రాముఖ్యత వేరు, వాళ్ళ మైండ్ సెట్కి ఉన్న ప్రాముఖ్యత వేరు. అంబేద్కర్ లాంటి వాడిని ఎన్నడూ అర్థం చేసుకోవాలి అమిత్ షా. ఏదైనా మాట్లాడగలుగుతాడు ఆయన. వాళ్ళ దేశానికి హోంమంత్రి ఆయన, ఏదైనా మాట్లాడగలుగుతాడు. దానికి ఏం వాల్యూ ఉంటుంది? అంత పెద్ద సీట్లో కూర్చున్నప్పుడు తెలుసుకోవాలి, నోరు జారద్దు, జాగ్రత్తగా మాట్లాడాలి. ఎట్లన్నా దాన్ని తిమ్మిని బమ్మి చేసే చాకచక్యం అమిత్ షాకు ఉంటుంది. నేనేం అవమానించలేదు, నేను వేరే ఉద్దేశంతో అనొచ్చు, లేకపోతే ఇట్లా అయిద్దని అనుకోలేదని కూడా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. బట్ వాళ్ళకి పెద్ద గౌరవం లేదు అమిత్ షా మీద. అంటే అమిత్ షా, నరేంద్ర మోడీ ఎన్నడూ అంబేద్కర్ను ఆచరణలో గౌరవించినట్టు కనబడదు. వాళ్ళ వర్ధంతి రోజు, జయంతి రోజు వాళ్ళను గౌరవించడం వేరు, కానీ ఆచరణ లోపల అంబేద్కర్ స్ఫూర్తిని అమలు చేసిన దాఖలాలు కనబడాయి మనకి. లాస్ట్ 11 ఇయర్స్లో కూడా ఇద్దరు కూడా ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళల్లో. అంబేద్కర్ ఆశయాలను వాళ్ళు ఏం చేశారు? ఎక్కడ నిజంగానే వాళ్ళు గౌరవించారా? చర్చ పెడితే దాని మీద వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, అంబేద్కర్ ఏం చెప్పిండు అనేది బయటకు వస్తుంది. కానీ దళితుల్లో బీజేపీ పట్ల ఒక నెగిటివ్ భావన వచ్చిందేమో, ఎందుకంటే సోషల్ మీడియాలో విస్తృతంగా అవుతున్నది. అది ఒక దళితులకే కాదు కదా, అంబేద్కర్ ఒక దళితులకే ఆరాధ్యం కాదు కదా. ఆయన పుట్టడం దళిత కమ్యూనిటీలో పుట్టొచ్చు, బట్ అంబేద్కర్ని అందరూ ఈసారి బీసీలు కూడా చాలామంది హట్ అయ్యారు బాగా ఆ మాట మాట్లాడడం వల్ల. అంబేద్కర్ని అందరూ ఓన్ చేసుకుంటారు. ఈ మధ్య బాగా పెరిగింది, బీసీలు బాగా ఓన్ చేసుకుంటున్నారు. బహుశా మీలాంటి వాళ్ళు మాట్లాడడం చెప్పడం బాగా ఇంపాక్ట్ బహుశా సౌత్లో ఉన్నట్టుంది. అది అంబేద్కర్ బొమ్మలు పార్లమెంట్లో ప్రదర్శించడం, ఫొటోస్, పెద్ద పెద్ద ఫొటోస్. అది తర్వాత సోషల్ మీడియాలో మొత్తం దేశవ్యాప్తంగా బహుజనులు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంపాక్టు బీజేపీకి నెగిటివ్ ముద్ర నెగిటివ్ పడుతుంది, బట్ లాస్ట్ మినిట్లో వచ్చి ఏదో చేస్తాడు. పోయినసారి పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి మందకృష్ణ మాదిగా భుజం ఇచ్చేయగానే అంత కూల్ అయిపోయిండ్రు, వర్గీకరణ చేస్తానని చెప్పే. అంటే ఎలక్షన్ టాక్టిక్స్ వేరే ఉంటాయి. 4 ఏళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతారు. ఎలక్షన్ దగ్గరకు వచ్చిందంటే మేమే నిజమైన మీకు ప్రయోజనాలు మా వల్లనే కలుగుతాయనే పద్ధతిలో మభ్య పెడతారు, నటిస్తారు. కానీ ఒకటి, నేను కాంగ్రెసు అంబేద్కర్ను ముంచింది, నష్టం చేసింది అని బీజేపీ వాళ్ళు పదే పదే అంటున్నారు. ఆ రోజు బీజేపీ లేదు, ఉన్నది కాంగ్రెసే.
ఆయన గాంధీని అన్నాడు, కాంగ్రెస్ను అన్నాడు. కానీ రాజ్యాంగం రాయడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెసే, మంత్రిని చేసింది కాంగ్రెసే. ఎందుకు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వర్సెస్ అంబేద్కర్ పదే పదే మాట్లాడుతున్నారు? లేదు, ఆ రోజు ఏంటంటే నెహ్రూ ఉన్నప్పుడు ఆయన ప్రతిభను గుర్తించిండు, గౌరవించిండు. గాంధీ కూడా బట్ భారతరత్న వాళ్ళు ఇవ్వలేదు. వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారు. ఆ ఒక్కదాని మీద మీరు ఇయ్యలే కదా అంబేద్కర్కు, మేమే ఇచ్చినాం కదా అనేది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. బట్ ఏదైనా భారతరత్న అంత ఆలస్యంగానైనా ఇవ్వడం అనేది అది డెఫినెట్గా ఆహ్వానించదగ్గది. వాజ్పేయి అయినా గుర్తించిండు, గౌరవించిండు. కానీ వాజ్పేయి నాటి బీజేపీ కాదు ఇది. వాజ్పేయి నాటి బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో ఉన్న బీజేపీ కూడా కాదు ఇది. ఇప్పుడు ఏంటంటే మోడీ అండ్ అమిత్ షా నడుపుతున్న బీజేపీ ఇది. ఆయన అదాని మాటలకు ఎక్కువ వాల్యూ ఇస్తాడా, ఆర్ఎస్ఎస్ మాటలకు ఎక్కువ వాల్యూ ఇస్తాడా అనేది బీజేపీ వాళ్ళే చెప్పాలి. బట్ పాలనా రీతులు, పాలనా తీరు మాత్రం ఆశాజనకంగా లేదు. ఏం పెద్దగా దేశంలోని మౌలిక సమస్యలను పరిష్కరించే దిశలో ఒక్కడిగైనా 11 ఏళ్లలో ముందు పడ్డట్టు కనబడదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అంటే ఒక అడుగుజాడలను ఇప్పుడు చెప్పగలుగుతాం. కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ కంటే నేను ఒక 3 గంటలు చెప్పగలుగుతా. మోడీ ఏం చేసిండు భారతదేశానికి డిఫరెంట్గా ఒక 5 నిమిషాలు మాట్లాడలేరు బీజేపీ వాళ్ళు. అంటే ఇతర ప్రధానమంత్రుల కంటే భిన్నంగా ఏం చేసిండు. ఇతర ప్రపంచ దేశాల వాటిలో ఒక గౌరవాన్ని పెంచింది నరేంద్ర మోదీ. ఆర్థిక వ్యవస్థను డబల్ డిజిట్కి తీసుకొచ్చి మోడీకి సంబంధం లేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఏదైతే పునాదులు వేశాడో పివి నరసింహారావు గారి పీరియడ్లో గ్లోబలైజేషన్ అది నడుస్తూ ఉన్నది. ఈయన అంటాడు కదా న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని రేవంత్ రెడ్డి. అంటే ఒకసారి బండిని ట్రాక్ మీద పెట్టిన తర్వాత అది నడుస్తూనే ఉంటుంది. ముఖ్యమంత్రులు మారచ్చు, సరిహద్దులు మారచ్చు, కానీ అది కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు అది ఆగిపోమంటే ఆగిపోయేది కాదు. ఆ క్రెడిట్ అంతా నాదే అని అనుకుంటే తప్పది. చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఐటీ బూమ్ స్టార్ట్ అయింది. బట్ అంతా నేనే చేసినా అంటే తప్పది. మనం మొదలుపెట్టిండు, ప్రతి ముఖ్యమంత్రి దాన్ని ముందు తీసుకెళ్తాడు. బట్ మోడీ తనదైన ముద్ర వేసుకున్నది ఏది కనబడదు. డిమానిటైజేషన్ చేశాడు, నోట్ల రద్దు, ఒక విప్లవాత్మకమైన చర్య. దానివల్ల ఏం ప్రయోజనాలు చేకూరినాయి అని అంటే ఈ రోజు వరకు చెప్పలేదు. అట్లా ఇంకోటి ఏదో చేశారు కదా నోట్ల రద్దుతో పాటు, పెద్ద నోట్ల రద్దు చేసిండు. తర్వాత ఇంకోటి ఏదో ఉంది, జిఎస్టీ పెట్టాడు. జిఎస్టీ పెట్టడం వల్ల ప్రభుత్వాలకు కొద్ది ఆదాయం పెరిగింది. అదని చెప్పాలి కదా, ఎంత లాభం వచ్చింది, ఎంత అయింది, ఎకానమీలో ఎంత భూమి అయింది. తర్వాత గ్రోయింగ్ ఎకానమీ అనేది ఈయన ప్రత్యేకంగా చేయడం వల్ల ఏం రాలే. గ్లోబలైజేషన్ వల్ల విదేశీ కంపెనీలు వచ్చినాయి, ప్రొడక్షన్స్ పెరిగినాయి, ఉత్పాదకత వాటితో పాటుగా ఎంప్లాయ్మెంట్ పెరిగింది. తర్వాత ఇవన్నీ కూడా వాటి పద్ధతిలో. భారతదేశం అనేది ఏంటంటే ఎక్కువ కన్జ్యూమర్స్ ఉన్న దేశం. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం కాబట్టి ఇక్కడ ఎక్కువ వినియోగదారులు ఉంటారు. కాబట్టి గ్లోబలైజేషన్లో భాగంగా అన్ని కంట్రీస్ నుంచి ఇన్వెస్టర్స్ వచ్చారు. అక్కడ నుంచి ప్రోడక్ట్స్ని తయారు చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తే వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇంకోటి అక్కడ ప్రొడక్షన్ కూడా చాలా కాస్ట్లీ అవుతుంది, మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని భారతదేశంలోనే తయారు చేసి భారతదేశంలోనే అమ్మినట్టయితే ఆదాయం వాళ్ళకు వస్తుంది కదా. కాబట్టి వాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెట్టి కన్జ్యూమర్స్ను దృష్టిలో పెట్టుకొని, మిడిల్ క్లాస్ను దృష్టిలో పెట్టుకొని చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. అదివరకు అంతా చైనా నుంచి వచ్చేది, ఇప్పుడు ఎక్కువ భాగం ఇక్కడి నుంచి వచ్చింది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. బట్ అది అమలు చేయడానికి ఈయన ఇచ్చిన ప్రోత్సాహం ఏంది? పోనీ కోవిడ్ టైంలో ఆయన తీసుకున్నాయి నిజంగానే ఏ దేశంలో తీసుకోనంత అద్భుతమైన కార్యక్రమాలు ఏమైనా తీసుకున్నాడా? ఏం తీసుకోలేదు. సాంప్రదాయ వైద్యాన్ని అనంతయ్య లాంటి వాళ్ళు, మల్లిక్ పర్చూరి లాంటి వాళ్ళు, రాధేశ్యామ్ లాంటి డాక్టర్స్ ఎంతోమంది చిన్న చిన్న ₹2, ₹5 క్యాప్సూల్స్తోని లంగ్ 95% పాడైన వాళ్ళని కాపాడారు. వాళ్ళని గుర్తించలేదు, గౌరవించలేదు. మీరు సైలెంట్గా ఉండండి, ఎందుకంటే ఫార్మా మాఫియా మంచిది కాదు అని అట్లా బెదిరించిండ్రు. అవునా? అవును. వాళ్ళు ఎవరిని, వాళ్ళకి ఏం ప్రోత్సాహం ఇచ్చారు? అనంతయ్య మీద కేసులు, పర్చూరి మల్లిక్ మీద కేసులు, ఇక్కడ సుల్తాన్ బజార్లో రాధేశ్యామ్ గారు అంటే ఇక ఆయన బయటకు అంత ఎక్స్పోజ్ కాలేదు. బట్ వీళ్ళందరూ కూడా, ఈవెన్ రామ్దేవ్ బాబా అసలు వ్యాక్సిన్ తీసుకోవద్దని చెప్పారు. రామ్దేవ్ బాబు కనపడకుండా ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు ఆయన. ఉన్నాడు, ఆయన వరకు ఆయన హరిద్వార్కు పరిమితం అయిపోయాడు అంతే. ఆయన కాంగ్రెస్ పీరియడ్లో ఎక్కువ కనిపించాడు. ఆయన ఏమన్నాడు, భారత్ స్వాభిమాన్ యాత్ర అని చేశాడు. ఓ పార్టీ కూడా పెట్టాడు ఆయన. పెట్టి ఈ 2 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఏమో బ్లాక్ మనీ ఉంది,
ఈ మనీ అంతా వెనక్కి తీసుకురావాలి అని అన్నాడు. అన్నాక మోడీ ఉండి నేనే ప్రధానమంత్రి అవుతున్నా, నేను చేస్తా కదా, మళ్ళీ నువ్వు పోటీ పెట్టేందుకు, నాకు సపోర్ట్ చేయమన్నాడు. అందువల్ల ఆయన పోటీ పెట్టలేదు, ఆ పార్టీని క్లోజ్ చేసేసుకున్నాడు ఆయన మోడీ మీద గౌరవంతో. ఈ మోడీ పీరియడ్లో ఏమైంది, 4 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్లకు పోయింది బ్లాక్ మనీ. ఏ స్విస్ బ్యాంకులకు వెళ్ళి తీసుకొచ్చి జనతా ఖాతాలలో ఎక్కడేసాడు? కరెక్టే, ఏలే కదా. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మోడీ ముద్ర ఏది భారతదేశం మీద? ఒక సర్దార్ పటేల్ విగ్రహం కట్టినందుకు నర్మదా సాగర్ ప్రాజెక్టు దగ్గర నర్మదా సరోవర్ డ్యామ్ ఆ ఒడ్డున సర్దార్ పటేల్ బొమ్మ చాలా పెద్దగా పెడతాడు, దాన్ని చూసి గౌరవించాలనా? అంబేద్కర్ విగ్రహం కనుక కేసీఆర్ ఇక్కడ పెట్టినట్టుగా. అంటే నేనేది ఏంటంటే ముద్రలు ఉండాలి. అదే కేసీఆర్ ముద్ర తెలంగాణ మీద ఉన్నది, తెలంగాణ ఎకానమీ మీద ఉంది, సకల రంగాల మీద ఉంది, తెలంగాణ ప్రాజెక్టుల మీద ఉంది. అవినీతి ఆరోపణలు పోతాయి, రేపు ఎల్లుండో తేడతెల్లం అవుతాయి. బట్ ఆయన చేసిన దానివల్ల ఎకానమీ పెరిగింది, ప్రజల ఎకానమీ పెరిగింది, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. అన్ని రంగాలలో కూడా ఇంపాక్ట్ ఉన్నది. కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో మరి ఎందుకు నరేంద్ర మోదీ వెంట దేశం నడుస్తున్నది? ఓట్లు ఎందుకు వేస్తున్నారు? మహారాష్ట్ర రిజల్ట్ చూసినాం కదా మనం. సరే, ఏదేమైనా అవినీతి పౌడు కాదు అనేది అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే 11 ఏళ్ళైనా కూడా ఆయన మీద ఏ స్కామ్ లేదు. బట్ ఆయన చేయాల్సిన పనులన్నీ పక్కన ఉన్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఆ స్కామ్లు ఆయన చేయకపోయినా కూడా ఇలా అదాని మీద అమెరికాలో కేసు బుక్ అయింది. మనకు తెలుసు అదాని ఎంత ఎదిగిండు అనేది. ఇప్పుడు నువ్వు నేనేమన్నా ఎదిగినామా ఈ భారతదేశంలో 13 ఏళ్ళల్లో? 11 ఏళ్ళు అయింది కదా, మన ఇద్దరం ఏమి ఎదగలే కదా. అదాని ఎక్కడి నుంచి ఎక్కడ పోయాడు? అసలు అదాని పేరే తెలియదు మనకు అంతకుముందు. ఎవరో కొంతమంది ఇండస్ట్రియలిస్ట్లో తెలుసు ఆయన పేరు. మరి అదాని ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది? ఎన్ని వందల వేల రెట్లు ఆయన ఆస్తులు పెరిగాయి. ప్రపంచ కుబేరుడు ఆయన. అందుకే ఎవరిని డెవలప్ చేస్తున్నాడు? మోడీ పాలసీస్ వల్ల ఎవరు డెవలప్ అవుతున్నారు? ఇక్కడ నేను మళ్ళీ ఇంత అడిగింది అది తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ఇవ్వడం కోసమై మనం చేసిన ప్రాజెక్టే 100 మందిని కలిసి ఇంటర్వ్యూలు చేసాం. అది రికార్డ్ అయి ఉన్నది, ఇప్పటికి ఉంది రికార్డు. కాకపోతే ఏంటంటే ఇంకా కొంతమంది తీసుకోవాలి కూర్చొన్న మీరు టైం, అది పబ్లిష్ చేయాలి. దాన్ని అన్నీ అట్లే ఉంటున్నాయి అవి. అదే మీరు టైం ఇచ్చినట్టయితే దాన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలి? ఎందుకంటే ఉద్యమ చరిత్రను వాళ్ళ గొంతులో నుంచి ఇప్పుడు చాలామంది చనిపోయారు చాలామంది. గద్దర్ చనిపోయాడు, సాయి చంద్ చనిపోయాడు, తర్వాత శ్రీధర్ రెడ్డి చనిపోయాడు. వీళ్ళందరినీ మనం ఇంటర్వ్యూ చేసాం. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంతమంది కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేద్దాం, అది ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకు ఉద్యమకారులు ఎవరో తెలుసు, తీసుకోవచ్చు కదా, గవర్నమెంట్ తీసుకున్న పెట్టవచ్చు, వాళ్ళు గవర్నమెంట్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇప్పటివరకు అడిగిన వాళ్ళు లేరు. కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దిలీప్ అడిగాడు, బట్ మళ్ళీ తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఎవరు దాన్ని ప్రస్తావించలేదు. బట్ ఇప్పటికైనా మనం దాన్ని బయటకు తీసుకురావాలి. దీనిపైన ఉద్యమకారుల గుర్తింపు పైన ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? సీరియస్గా దీన్ని చర్చ చేయాలి. నేనేమంటున్నాను బుచ్చన్న, ఒకవేళ రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంకొక లిస్టు తీసుకురావాలి అని అనుకుంటే, ఇంతటితోనే క్లోజ్ చేద్దాం అనుకుంటే అందరు తప్పబడతారు ఆయన్ని. ఇంకొక లిస్ట్ తీసుకురావాలనుకుంటే నిజంగానే ఉద్యమ కాలంలో కష్టపడ్డ వాళ్ళు ఎవరు, కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరు, నిజంగానే ఆర్థిక సహాయం అవసరమైన వాళ్ళు ఎవరు, కొన్ని పారామీటర్స్ పెట్టుకొని ఒక కమిటీ వేయాలి. క్యాబినెట్ సబ్ కమిటీ వేసుకోవచ్చు, లేదా బయటి వాళ్ళని కూడా కలుపుకొని క్యాబినెట్ వాళ్ళతో కలిసి కూడా వేయచ్చు. ఎందుకంటే ప్రభుత్వం పక్షాన కొందరు ఉండాలి, అధికారులు ఉండాలి, మంత్రులు ఉండాలి, అట్లే ఉద్యమకారుల పక్షాన కూడా కొందరు ఉండాలి. వేసి గుర్తించాలి. 69లో ఉన్న వాళ్ళను, ఇప్పుడు 52 వాళ్ళు అయితే ఎవరు బతికలేరు, 69లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు, వాళ్లకు మినిమం ఇవ్వాల్సిన ప్రయోజనాలు. నువ్వు ₹1 ఇస్తావా, 50 లక్షలు ఇస్తావా, నీ ఇష్టం, బడ్జెట్ని బట్టి. అందరికీ ఇప్పుడు 9 మంది ₹1 ఇచ్చాడు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా కోటి రూపాయలు ఇవ్వాలని ఏం లేదు. వాళ్ళకి గుర్తింపు, నష్టమే ఉంది. 500 మందికి 500 నష్టమైతే లేదు. బట్ గుర్తింపు, గౌరవము, తర్వాత మినిమం ఇప్పుడు ఒక హెల్త్ కార్డు, వాళ్ళకి ఏ జబ్బు వచ్చినా ఫ్రీ ట్రీట్మెంట్ ఆ కుటుంబానికి ఒకటి. సెకండ్ ఏంటంటే వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఒక పాస్, వాళ్ళు ఏ బస్సు ఎక్కినా ఆర్టీసీకి సంబంధించినంత వరకు ఫ్రీ ట్రావెల్. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించినట్టయితే ట్రైన్లో కూడా ఫ్రీగా ప్రయాణం చేసేటట్టు అవకాశం ఇవ్వాలి. మూడోది ఏంటంటే వాళ్ళకు సంబంధించి ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నట్టయితే వాళ్ళకు ఒక ఇల్లు ఏర్పాటు చేయాలి, లేదా ఇల్లు కట్టుకుంటామంటే ప్లాట్ అని ఇవ్వాలి. తర్వాత ఎవరన్నా ఇప్పుడు మలిదశ ఉద్యమంలో ఉన్న వాళ్ళు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, ఆ నిరుద్యోగులకు ఏదైనా నిరుద్యోగ భృతాన్ని ఇవ్వాలి. అయితే 2 అంచెలలో ఇవ్వాలి. ఒకటేమో పూర్తిగా త్యాగం చేసిన వాళ్ళకు ఈ మొన్నటి లిస్టులో యాడ్ చేయాలి వాళ్ళని, ఆ ₹1 వాళ్ళకి ఇది.
తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉపాధి కోసం ఇప్పుడు ఇంకా ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఏదన్నా ఒక నిరుద్యోగ వృత్తి లాంటిది ఇప్పుడు కేసీఆర్ ఎట్లయితే ఉద్యమంలో పాల్గొన్న ఎన్జిఓలకు ఇది అఫీషియల్స్కి టీఎన్జిఓలకు స్పెషల్ గ్రాంట్ ఇచ్చాడు కదా ఉద్యోగులందరికీ కూడా తెలంగాణ సాధించిన తర్వాత. అట్లా నిరుద్యోగులకు వాళ్ళు ఉద్యమంలో అన్ని త్యాగాలు చేశారు, ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టలేదు, కెరియర్ పాడు చేసుకున్నారు, వాళ్ళకు ఏదన్నా ఒకటి భృతి అనేది ఈయన మొత్తం నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు ఎలక్షన్స్లో. అందరికి ఇవ్వకపోయినా ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు, కేసులు అయిన వాళ్ళకు, పదవులు లేని వాళ్ళకు, హోదాలు లేని వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి ఏది ఇవ్వకున్నా ఏం కాదు. ఎవరైతే నిజంగానే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని గుర్తించి ఇవ్వాలి. అంటే కొన్ని వేల మంది వస్తారు. ఇది పారామీటర్స్ డిసైడ్ చేసి ఆ కమిటీ అనేది తక్షణమే అనౌన్స్ చేసినట్టయితే 6 నెలలు కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, బట్ అనౌన్స్ చేస్తే మంచిది వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ కూర్చోను. వాస్తవానికి కొన్ని విషయాలకు పరిమితమే మాట్లాడదాం అనుకున్నాము. చాలా విస్తృతంగా జాతీయ స్థాయి రాజకీయాల నుంచి తెలంగాణ రాజకీయాల వరకు అంశాలపైన చర్చ జరిగింది. ఇందులో ప్రధానమైంది తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉనికి, తెలంగాణ ఉద్యమకారులు. వీరి విషయంలో ప్రభుత్వము ఒక ఆలోచన చేసి ఒక అడుగు ముందుకేసింది. కానీ ఆనాడు భావవ్యాప్తి చేసిన వారు, తెలంగాణ ప్రజలను సమీకరించేందుకోసమై 90ల నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. నా ఎదురుగున్న వీరితో పాటుగా చాలామంది ఉన్నారు. వీరందరితో ప్రభుత్వం కూర్చొని మాట్లాడి ఒక అడుగు ముందుకేస్తే కనుక ఉద్యమించిన వారికి లేదా ప్రజల కోసం పనిచేసిన వారికి ప్రభుత్వం గుర్తింపునిస్తుందని ఒక భరోసాని ఇచ్చినట్లు అవుతుంది. చరిత్రలో ఒక మంచి అధ్యాయంగా ప్రభుత్వ నిర్ణయం మిగిలే అవకాశం ఉంటుంది. బహుశా ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.